హాయ్ అండి, నేను మీ పద్మిని. ఇవాళ చిన్న స్టోరీ అదేంటంటే మా మా మీ అందరు కలిసి ఉండేటప్పుడు ఒకరోజు మా అక్క ఏం చేసిందంటే వర్షం పడుతుందని వేడివేడి ఉప్మా చేసుకుందాం, అరే వెళ్ళి ఉప్మా నాకు తేరా తమ్ముడు అని చెప్పింది అనమాట. సరే అక్క అంటున్నాను. మా తమ్ముడు ఏం చేశాడంటే ఉప్మానొక అనుకుంటూ వెళ్ళాడండి. వెళ్ళి మరి ఏమైందో తెలియదు, మొత్తానికి తీసుకొచ్చాడనమాట. తీసుకొచ్చిన తర్వాత మా అక్క గబగబా ఉప్మా చేసి మా అందరినీ పిలిచి, అరే వేడివేడి ఉప్మా చేశాను, రండి అందరూ వచ్చి కూర్చోండి, వేడివేడిగా హ్యాపీగా తిందాం అనేసి అంటున్నాను. అనేటప్పటికి సరే కదా అని ఎలా కూర్చున్నాం, కాలేయం మధ్యలో పెట్టింది. పెట్టేటప్పటికి ఒక ప్లేట్లో వడ్డించాడు. మా వద్దని అన్నారు, అక్క మీ అమ్మాయి ఏమైనా చీలినట్టుంది, స్మెల్ వస్తుంది, కొంచెం చూడవా అంటాడు. అంటే అవునా అనేసి అంటుంది. అయినా సరే మళ్ళీ మాట్లాడుతూ మళ్ళీ వడ్డిస్తుంది అనమాట. వడ్డించేటికి ఇంకో అన్నీ కూడా ఏమన్నారంటే, అక్క నిజంగానక్క మీ అమ్మాయి చీలినట్టుంది, ఒకసారి చూసిరా పో అని అంటాడు. అంటే ఫోన్లో అని చెప్పి ఏం చేసిందంటే సరే అని చెప్పి వెళ్ళి చూస్తుంది అనమాట. చూస్తేనేమో ఏం లేదు అక్కడ. ఏం లేకపోయేసరికి రే అదల్లారా ఏం లేదురా, మా అమ్మాయిని ఎందుకు అలా పరుగు తీస్తున్నారు అనేసి వచ్చి కూర్చుంది అనమాట. కూర్చొని మళ్ళీ వడ్డిస్తుంటే ఇంకా స్మెల్ ఎక్కువ అవుతుంది అనమాట. ఎక్కువ అవుతుంటే ఏంటి ఇంత స్మెల్ వస్తుందని చెప్పేసి అనుకుని అప్పుడు మా అక్కేమో అడిగింది అనమాట మా తమ్ముడిని, అరే నీకు ఉప్మానొకే కదా చెప్పాను, ఉప్మానొకైనా తెచ్చావు అది ఏంటనంటే, అవునక్క నేను ఇక్కడి నుంచి మొదలుకొని ఉప్మానొక అనుకుంటూ వెళ్ళాను, మరి ఆయన ఏమిచ్చాడో నాకు తెలియదు అని చెప్పేసి అంటుంది అనమాట. అంటే అప్పుడు మా అక్క డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి చూసి అంటుంది, అవునరా ఇది ఉప్మానొక కదరా, ఉప్పున్నోక, నువ్వు ఉప్మానోక చెప్తే ఆయనకు ఉప్పున్నోకలాగా వినిపించి అప్పుడు ఉప్పున్నోక అలాగే చాలా బ్యాడ్గా ఉంటుంది కదా. అందువల్ల ఏంటంటే అది ఇంకా మా అక్క చీకలో చూడకుండా ఉప్మా చేసింది. చేసేటప్పటికేమో అది స్మెల్ ఎక్కువైపోయింది అనమాట. ఎక్కువైపోయేటప్పటికి ఇంకా అందరూ కూడా మా బాబాయ్ అని చెప్పి ఆ కళాయితో బయట పట్టుకెళ్ళి పడేసాం అంతే. పడేసిన తర్వాత అందరూ కూడా చాలా చాలా నవ్వుకున్నాం అనమాట. నవ్వుకున్న తర్వాత నిజంగానండి అప్పుడు రోజులే వేరు. ఆ నవ్వులు, పాటలు, చింతలు అసలు మర్చిపోయిన రోజులు వస్తున్నాయి. కాబట్టి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో మీకు ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.